దేవరా రికార్డ్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే వినపడుతుంది. దేవరా సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా గ్రాండ్గా ముంబైలో రిలీజ్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, హీరోయిన్ జాన్వీ కపూర్ గారు అందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు జనరల్గా రికార్డ్స్కి పెట్టింది పేరు అనమాట. అంతకుముందు అరవింద్ సమేత ఎన్ని రికార్డ్స్ ఆ ట్రైలర్లు కానీ ఆ టీజర్లు కానీ సోలోగా ఎన్ని రికార్డులు పెట్టారో తెలిసిందే. అలాగే RRRతో ఫ్యాన్స్ని ఒక 3 ఏళ్ళు వెయిట్ చేయించిన దానికి తగ్గ ప్రతిఫలం ఆ సినిమా రిజల్ట్ అయితే వచ్చింది. మరి దాని తర్వాత కూడా దాదాపు 2 సంవత్సరాల పైన ఆల్మోస్ట్ ఈ దసరాకి చూసుకుంటే సోలోగా ఆయన సినిమా వచ్చి 6 ఏళ్ళు అయిపోతుంది. సో మరి 6 ఏళ్ల తర్వాత ఇంత నిరీక్షణలో సోలో సినిమా ఇవ్వడం వెనక ఫ్యాన్స్ అంతా కొంచెం బాధపడినా కానీ రిజల్ట్ అయితే సూపర్గా ఇస్తున్నారు ఎన్టీఆర్ గారు. ప్రతి అప్డేట్ కూడా దాంట్లో క్వాలిటీగా చూసుకుంటున్నారు. అయితే ట్రైలర్ ఇప్పటికే 24 అవర్స్లో ఫుల్ రికార్డ్స్ క్రియేట్ చేసేసింది. అటు గ్లోబల్గా టోటల్గా మొత్తం అన్ని లాంగ్వేజెస్లో కలిపి 55 మిలియన్ ఈ సినిమా ట్రైలర్ రికార్డు నమోదు చేసుకుంది. అంటే నిజంగా హ్యూజ్ రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్ని బట్టి కూడా దాని రిజల్ట్స్ని ముందే అంచనా వేస్తున్నారు. అది ఎంతమందికి ముందు ఆఫ్లైన్లో రీచ్ అవుతుందో దాని తర్వాతే సినిమా అక్కడ థియేటర్లో రీచ్ అవుతుందని చెప్పి చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. అలాగే యూట్యూబ్లో రికార్డ్స్ అంటే మనం ఇంతకుముందు పుష్పకి ఆ ట్రైలర్స్కి ఆ మ్యూజిక్కి చూస్తున్నాం. అలాగే ఇంకా చాలామంది పెద్ద హీరోలు RRR కానీ ఇంకేదన్నా పెద్ద మహేష్ బాబు గారి సినిమాలకు కానీ యూట్యూబ్లో వచ్చిన రీచ్ ప్రకారం బాక్స్ ఆఫీస్ కూడా అనాలిసిస్ చేస్తున్నారు కొంతమంది పండితులు. అయితే మరి దీని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ గారు 55 మిలియన్ అంటే ఇది మామూలు విషయం కాదు 24 అవర్స్లో. ఇంకా రాను లాంగ్ రన్ ఉంది. ఒక టూ వీక్స్ పైన టైం ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. ఈ లోపు ఇంకా ఈ ట్రైలర్ ఎంతమందికి రీచ్ అవుతుంది, ఈ సినిమా ట్రైలర్ నిజంగా సినిమా కోసం చూడాలి అనే ఆసక్తిని అయితే క్రియేట్ చేసింది. మరి నిజంగా ఈ సినిమా ట్రైలర్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ హుషారులోకి వచ్చారనమాట. ఇన్నాళ్ళుగా మా అన్న మమ్మల్ని వెయిట్ చేయించినా కానీ ఈ ట్రైలర్తో మాకు ఫుల్ మీల్స్ పెట్టాడు, ఇంకా సినిమా అయితే మేము చెప్పక్కర్లేదని చెప్పి నిజంగా 55 మిలియన్ అటు యూఎస్ఏలో కూడా టాప్ 5లో ట్రెండింగ్లో ఉంది. అలాగే కెనడాలో 7లో ట్రెండింగ్లో ఉంది. ఇంకెక్కడ చూసినా కూడా ఇది ట్రెండింగ్లో ఉంది. తెలుగులో అయితే తెలుగు రాష్ట్రాల్లో టాప్లో ఉందని చెప్పొచ్చు. ఇండియా మొత్తం కూడా #1 to టాప్ 5 లోపు ఎక్కడో చోట ట్రెండింగ్లో అయితే కనపడుతుంది. సో నిన్నటి నుంచి యూట్యూబ్ అంతా కూడా దేవరా జపమే చేస్తుంది. నిజంగా ఈ దేవరా థియేటర్లో ఏ విధంగా దడదడలాడిస్తాడని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇంకా యూట్యూబ్లో ఆల్రెడీ ఇప్పటికే పాటలన్నీ కూడా హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ వ్యూస్తో దూసుకుపోతున్నాయి. అలాగే ఇప్పుడు ట్రైలర్ కూడా నియర్లీ 100 మిలియన్కి ఇంకో 2-3 డేస్లో ఈజీగా వెళ్తుందని ఎటువంటి సందేహం లేదు. మరి ఇక దేవరా థియేటర్లో ఎటువంటి రికార్డ్స్ పెడతాడనేది ఫ్యాన్స్తో పాటు మనం కూడా ఎదురు చూద్దాం.